Hello friends, welcome to Audio Settings and Tech. Audio Settings and Tech మన ఛానల్ పేరు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్ కదా. ఆడియో సెట్టింగ్స్ అంటే హోమ్ థియేటర్స్, నెట్వర్క్స్, సౌండ్ సెట్టింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి, డాల్బీ డిజిటల్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్పాను. మన టెక్ కాబట్టి అప్పుడు ఎలక్ట్రానిక్స్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ అంటే ఒక లైటింగ్ సిస్టమ్, ఎల్ఈడి ఫోటో ఆర్లిక్ లైటింగ్ సిస్టమ్ మీకు ఇవాళ స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఇక్కడ మన దగ్గర ఆర్డర్స్ కూడా తీసుకుంటాను నేను. మీకు 12x18, 12x40 అట్లా సైజెస్ బట్టి నేను చేసిస్తాను. మీ ఫొటోస్, మీ ఇమేజెస్ నా జీమెయిల్కి పంపిస్తే జీమెయిల్ నుంచి నేను ప్రింట్అవుట్ తీసుకొని మీకు కొద్ది అమౌంట్లో నేను ఇలాంటి ఎల్ఈడి లైట్ ఫోటో ఫ్రేమ్స్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక 12x8 ఫ్రేమ్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి వుడన్ ఫ్రేమ్ ప్లస్ మనకు సైడ్కు ఈ మనకి వెనుక ఫ్రేమ్ లాక్ చేయడానికి ఇలా క్లిప్స్ వస్తాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ క్లిప్స్ ఉన్నది, ఇన్ని క్లిప్స్ వస్తాయి, ఇలా క్లిప్స్ వస్తాయి. మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ తీయాలంటే మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇదైతే ఫస్ట్ స్టెప్. మనం ఫ్రేమ్ తీసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఆర్లిక్ ప్యానల్ అని ఉంటుంది, మనకు బయట దొరుకుతుంది. ఆర్లిక్ ప్యానల్ విత్ వైట్ కోటింగ్, బ్యాక్ వచ్చేసి వైట్ కోటింగ్ పేపర్ వేసాను. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి వైట్ కోట్ పేపరు, ఇది వచ్చేసి ఆర్లిక్ అంటే మన ఒక ప్లాస్టిక్ మెటీరియల్ టైప్ ఉంటుంది, ఇది గ్లాస్తోని. వెనక ఈ వైట్ షీట్ అనేది వేసాను. సో మనం ఎల్ఈడి వచ్చేసి ఫస్ట్ దీనికి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఒక 1 మీటర్ ఉంటుంది. ఇది 1 మీటర్ వైట్ లైట్ స్ట్రిప్ తీసుకున్నాను. 1 మీటర్ ఎల్ఈడి స్ట్రిప్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఎడ్జ్కి మనకు పాజిటివ్ రెడ్, గ్రీన్, నెగిటివ్. ఓకే, రెడ్ పాజిటివ్, గ్రీన్ నెగిటివ్కి మనం సాల్టింగ్ ఇచ్చాను. మీరు చూడొచ్చు, ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఈ విధంగా ఉంది. సో అసలు ఎల్ఈడి వస్తుందా లేదో ఒకసారి చెక్ అయితే చేద్దాం. 12 volts 1 amp ఇవ్వచ్చు దీనికి. సో మీరు చూడొచ్చు, ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఈ విధంగా బ్లింక్ అవుతుంది. చూడొచ్చు, 12 volt 1 amp అడాప్టర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది 12 volt 1 amp అడాప్టర్. ఇక్కడ చూడొచ్చు, 12 volt 1 amp 1.5 amp DC. 1.2 ఇచ్చినాం కదా, కానీ దీనికి 1.5 అయితే సరిపోతుంది. సో ఈ 1 ఇంచ్ ఒక 1 ఇంచ్ స్ట్రిప్స్ వేసుకుంటూ వెళ్తా. ఈ సెనో టేప్ ద్వారా మనం ఈ ఎల్ఈడి లైట్ని స్టిక్ చేయబడుతుంది, అంటే అతికియడం పడుతుంది. ఈ ఎల్ఈడి లైట్ ఎప్పుడు కానీ ఆర్లిక్ ప్యానల్ ఆపోజిట్ ఉండాలి. ఓకే, ఆర్లిక్ ప్యానల్ ఆపోజిట్ ఉండాలి ఎల్ఈడి లైట్ ఎప్పుడు. చూపిస్తాను మీకు. సో ఇది ఆర్లిక్ గ్లాస్ కదా, ఈ లైటింగ్ సిస్టమ్ ఎప్పుడు కానీ దీనికి ఆపోజిట్ ఉండాలి. అర్థమైందా? లైటింగ్ ఎట్లా దీనికి ఆపోజిటింగ్ సిస్టమ్ మనకు ఇట్లా ప్లేస్ చేసుకొని, ఆర్లిక్ గ్లాస్ కాబట్టి ఈ లైటింగ్ దాన్ని ఫోకస్ కొడుతుంది, అప్పుడు మనకు బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో ఇట్లా మనం టేప్ వేసుకుందాం. ఓకే, ఇట్లా టేప్ పీసెస్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ టేప్ ఇంచ్ కట్ చేసుకొని ఇట్లా స్ట్రిప్స్ వేసుకోవాలి. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ విధంగా మనం లైటింగ్ స్ట్రిప్ అనేది పేస్ట్ చేస్తాము. మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా టేప్ వేసుకుంటే మనకు ఉంటుంది. ఓకే, సో మీరు చూడవచ్చు, ఈ విధంగా
మనకు టేప్ అనేది సెనో టేప్ వాడాలి. ఇట్లా స్టిక్కరింగ్ వేసుకోవాలి. ఎల్ఈడి లైట్ ఆపోజిట్ మనం ఆర్లిక్ గ్లాస్కి కొడితే మనకు లైటింగ్ అనేది వస్తుంది. మీకు మొత్తం నేను ఇది స్టిక్ చేసినాక చూపిస్తాను ఎట్లా వస్తుందో బ్రైట్నెస్. సో ఇలా మనం ఎల్ఈడి లైట్కి ఎల్ఈడి స్ట్రిప్కి ఇలా సెనో టేప్ వేసుకుంటూ పోవాలి. ఓకే, ఇలా వేసుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్ స్టిక్ అయిపోతుంది. సో ఇట్లా నీట్గా వేసుకోవాలి. నీట్గా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా కార్నర్స్ కూడా నీట్గా అతికించుకోవాలి. ఓకే, సో ఈ ఆర్లిక్ ప్యానల్కి నేను ఎల్ఈడి స్ట్రిప్ అయితే వేసాను. మీరు చూడొచ్చు మొత్తం. ఇప్పుడు మనం లైటింగ్ అయితే ఇద్దాం. ఈ ఇన్పుట్ ద్వారా లైటింగ్ ఇద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఈ ఆర్లిక్ ప్యానల్కి ఇచ్చినాక మీకు ఎంత బ్రైట్గా కనిపిస్తుందో చూడొచ్చు. ఆర్లిక్ ప్యానల్కి మనకు ఎల్ షేప్లో నేను ఎల్ఈడి లైట్ స్ట్రిప్పింగ్ ఇచ్చాను. ఆ ఎల్ షేప్ మొత్తం మనకు మొత్తం ఆర్లిక్ ప్యానల్ మొత్తం సబ్మిట్ అయిపోతుంది. లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ మొత్తం మనకు ఎల్ షేప్ నుంచి ఆర్లిక్ ప్యానల్కి స్ప్రెడ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు, నేను దూరం నుంచి చూపిస్తున్నాను. మనకు ఆ లైటింగ్ సిస్టమ్ ఎట్లున్నది చూడొచ్చు. ఆర్లిక్ ప్యానల్ ఇది వచ్చిన సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైరు, అది పక్కన పెడదాం. సో ఇలా మనకు దీనిపైన ఇప్పుడు ఫోటో వస్తుంది. ఫ్రేమ్ ఫిట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఈ ఎల్ఈడి మనకు ఆర్లిక్ ప్యానల్ నేను ఫ్రేమ్లో ఫిట్ చేస్తున్నాను. ఇది ఫిట్ చేసుకునే ముందు మనం ఇది ఫిక్స్ చేసే ముందు ఆర్లిక్ ప్యానల్ ఫిక్స్ చేసే ముందు ఫోటో అయితే ఫిక్స్ చేయాలి. ప్లస్ మనకు కవర్ పైన వస్తుంది, ఆర్లిక్ లైట్ కవర్ ప్లస్ ఫోటో వస్తుంది. మీకు చూపిస్తాను. మనం కవర్ షీట్ అయితే ఇద్దాం. ఈ ఫ్రేమ్ ఫస్ట్ కవర్ షీట్ వేసుకోవాలి ఫోటో మీద. ప్లస్ మనం ఫోటో ఫిక్స్ చేయాలి. ఈ ఫోటో మాత్రం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి. మనం ఆర్లిక్ ప్యానల్ అనేది ఫోటో పైన ఇచ్చేసేయాలి, అంటే ఫిక్స్ చేయాలి. వుడెన్ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాం. వుడెన్ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాను. దీనిపైన దీనికి లాక్స్ వేసుకుంటాం. మనం లాక్స్ వేస్తున్నాను, చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనం లాక్స్ వేస్తే ఈ వుడెన్ అనేది లాక్ అయిపోతుంది, బయటికి రాదు. సో ఆల్మోస్ట్గా మనకి ఇది తయారైపోయినట్టే. మీకు చూపిస్తాను ఇప్పుడు.
ఇప్పుడు లైటింగ్ సిస్టమ్ పెడుతున్నాను, మీరు చూడవచ్చు. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా నాకు లైటింగ్ తయారు చేసుకోవచ్చు ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే కామెంట్ చేయండి, నా నెంబర్ ఇస్తాను, నా జీమెయిల్ ఐడి ఇస్తాను. థ్యాంక్ యూ.